మధ్యతరగతి జీవిది ఓ వింత లోకం. అందులోనూ చిరుద్యోగిది ఓ వింత ప్రపంచం. ఉద్యోగంలో ఉన్నంతకాలం వెంటాడే సమస్యలు కొన్నైతే రిటైర్ అయిన తర్వాత చుట్టుముట్టే సమస్యలు మరికొన్ని. ఓ మధ్యతరగతి ప్రభుత్వోద్యోగి భార్యకు పట్టుచీర కొని ఆమెను మురిపించాలనుకుంటాడు. కానీ సాధ్యపడదు. గంపెడాసతో గొలుసు గాజులు చేయించాలనుకుంటాడు. అంతే, కూతురుకు మనవరాలు పుట్టడం చేత అదీ వీలు కాదు. అదేవిధంగా ఓ ప్లాటు. ఈ విధంగా ఏది చేయాలనుకున్నా ఏదో ఒక సమస్య, సాధ్యం కాని స్థితి. రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బులకు కూడా అల్లుడు కొడుకు ఆశపడతారు. ఆ డబ్బు కోసం వృద్ధ దంపతులు వెంట పరుగు తీస్తారు. ఫలితంగా తమకు ఏ జబ్బు లేకున్నా ఉన్నట్టుగా వృద్ధ దంపతులిద్దరూ నాటకం ఆడతారు. తమ ఆపరేషన్ కోసం అల్లుణ్ణి కొడుకుని డబ్బు సహాయం చేయమని అర్థిస్తారు. అంతే, అల్లుడు కొడుకు వచ్చిన దారినే జారుకుంటారు. బిడ్డలతోనూ బంధువులతోనూ అనుబంధాలన్నీ డబ్బుతోనే పెనవేసుకున్న వాస్తవాన్ని చివరకు వృద్ధ దంపతులు గుర్తిస్తారు. ఓపికన్నంతకాలం ఊడిగం చేశాము, సర్వీస్లో ఉండగా మీ అవసరాలు తీర్చాము, కోర్కెలను ఆమోదించాము, ఇకపై తీర్చడానికి రూల్స్ ఒప్పుకోవని గొంతెత్తుతారు. మారుతున్న మానవ సంబంధాల్లోని సంక్లిష్టతను విప్పి చెప్పే నాటిక రూల్స్ ఒప్పుకోవు మరికొద్ది క్షణాల్లో. హలో, చూశారు? జీవితం చాలా చిత్రమైందండి. అది ఒక సమస్యల పుట్ట. దాదాపుగా ప్రతి సమస్య డబ్బు చుట్టే తిరుగుతూ ఉంటుంది కనుక ఉన్న మహారాజుకి జీవితం ఓ వెంట్రుక, లేని దరిద్రుడికి అది ఊడిన వెంట్రుక. ఎటొచ్చి చాలని జీతాలు, మోయలేని సంసారాలు, అందమని తెలిసి కూడా పరుగులెత్తే మనస్తత్వం ఉన్న మధ్యతరగతి మానవుడున్నాడే, వాడికి నిద్రలేచిన దగ్గర నుండి అన్నీ సమస్యలే. అయితే ఇందులో చిన్న తమాషా ఉందండోయ్. టెన్షన్లో పెడతాయే తప్ప ఏ సమస్య పరిష్కారం కాకుండా ఉండదు. ఆ మాత్రం టెన్షన్ లేకపోతే లైఫ్లో థ్రిల్లే ఉందండి. విశ్వనాథం ఉన్నాడు, చూశారు? విశ్వనాథం ఈజ్ అ నైస్ ఫెలో. ముందు మీరే చూస్తారుగా. ఉద్యోగం తాలూకా ఆఫీసులో రెవెన్యూ ఇన్స్పెక్టర్. క్షమించాలి, నేనెవరో మీకు చెప్పలేదు కదూ. రాతనో గీతనో, లక్కనో బ్యాడ్ లక్కనో, నీడనో ఫేటనో రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. అవన్నీ నాకు సంబంధించినవే. ఓసారి విశ్వనాథానికి కెరియర్స్ వచ్చాయండి. భార్యకు పట్టుచీర కొనాలి అనుకున్నాడు. కొనాలన్న కోరిక ఉంది, కొనడానికి కావాల్సినంత డబ్బు ఉంది. ఇంకడ్డే ఉందండి. సావిత్రి ఏమిటండి, ఏమిటి హడావుడి? నాకు పాత ఏరేసి మొత్తం 5,000 వచ్చాయి. నీకు మంచి పట్టుచీర కావాలి కదా? నాకెందుకండి, ఆఫీస్కి వెళ్ళేవారు మీరు మంచి బట్టలు కుట్టించుకోండి. నీకున్నదే ఒక పట్టు చీర, ఎక్కడికి వెళ్ళాలదే బాగుండదు. నాకు బానే ఉంటుంది. చీర పాతదైనా నాకెప్పుడూ కొత్తగానే ఉంటుంది. నీకు నాకు బాగానే ఉంటుంది, చూసేవాళ్ళకే బాగుండదు. నీకు ఎన్నిసార్లు చీర కొందామన్నా ఏదో అడ్డం వచ్చి చీర కొనే ప్రోగ్రాం కాస్త పోస్ట్ పోన్ అవుతాను. ఇవాళ తప్పదు. తప్పదంటారా? తప్పదు. సరే, 5 నిమిషాల్లో రెడీ చేస్తాను. 2 నిమిషాల్లో రావాలి. అదేమిటి ఇంకా అలాగే ఉన్నావేంటి? చీకటి పడితే లైట్లు వెళ్తున్న రంగులు బాగా తెలియవు. మీ 5,000కు తోడు మరో 2,000కు బడ్జెట్ తయారు చేసింది మీ అమ్మాయి. ఏమిటో అర్థమయ్యేటట్టు చెప్పు. అమ్మాయి పెద్ద మనిషి అయిందండి. అదండి సంగతి. వాళ్ళేంటో విశ్వనాథం తెగ మురిసిపోతున్నాడు. ఏమిటండోయ్, ఈవేళ ముఖం ట్యూబ్ లైట్ లా వెలిగిపోతుంది. చెప్తా ఉండు. మా ఊళ్ళో మా నాన్న అన్నదమ్ములకి కొంత స్థలం ఉంది. అది అమ్మితే నా వాటాగా 60,000 వచ్చాయి. నీ మెళ్ళలో తాడు తప్ప ఏమీ లేదు కదా. అందుకని 60,000 పెట్టి 3 పేట్ల బంగారు గొలుసు, ఆ చేతికి ఈ చేతికి బంగారు గాజులు. ఆగండి. ఆ తర్వాత బడ్జెట్ నేను చెప్తాను. చెప్పు. మీ అబ్బాయి ఎంసెట్ లో చేరుతాడట. ఎంసెట్? ఇంటర్లోనే వాడికి మార్కులు సరిగా రాలేదు. ఎంసెట్ అంటే మరి కోచింగు అది ఇది. వాళ్ళ స్నేహితులందరూ చేరుతున్నారటండి. వాడు పొద్దు నుంచి అలిగి అన్నం కూడా తినకుండా కూర్చున్నాడు. సరే కాదు, మన ఖర్చులు పోను, మిగతా వాడికి ఇచ్చేద్దాం. ఎందుకే నవ్వుతావు? ఏమీ లేదండి,
వాడి ట్యూషన్ ఫీజు, లాడ్జింగు, బోర్డింగు అన్నీ కలిపి 60,000 కావాలట. 60,000 అంటే ఈ 60,000 క్షవరమే. హలో విశ్వనాథం, జేబు ఎందుకు అలా పట్టుకున్నావు? జేబులో ఏముంది ఏమిటి? నేను ఎప్పుడలాగా పట్టుకుంటా, అది నా హ్యాబిట్. మరి అప్పుడే దొంగలకు అనుమానం వచ్చి మామిడి పగలగొట్టి జేబు లేదు లాక్కుపోతారు. ఏమీ లేనట్లు వెళ్ళావనుకో, ఎవ్వరికీ అనుమానం రాదు. సావిత్రి, సావిత్రి, ఊరి నీ అమ్మ కడుపు గాల, ఇక్కడికి వచ్చావా? చూడు, మా పెళ్లిలో పళ్ళల్లో తలమరలు నా నెత్తి మీద పోస్తుండగా చూశానయ్యా మా ఆవిడ మొహంలో సంతోషం. ఇన్నాళ్ళకి మళ్ళీ చూస్తాను, ఆనందంగా ఉంది. పానకల్లో పొడగలాగా నువ్వు ఎందురా నాయనా? నువ్వు పో, నీకు దండం పెడతా, పోరా, నీ కాళ్ళు పడి కూడా పోరా నాయనా, పో. అయ్యో, ఇదేమిటండి చిన్నపిల్లాళ్ళ వెతుక్కుంటున్నారు? ఏం పోయిందేమిటి? చిన్నప్పుడు పడ్డట్టుంటాను. సరిగానే అలా కూర్చో. ఎందుకు? చెప్తా, కూర్చో. ప్రతిసారి మన బడ్జెట్ అప్సెట్ అవుతోందని ఈసారి నీకు చెప్పకుండా ఒక మంచి పని చేశాను. ఏం చేశారేమిటి? నువ్వు కళ్ళు పూసుకో, చెప్తాను. అబ్బా చెప్పండి. ఏయ్, కళ్ళు పూసుకోమన్నానా? సరే. చాలా బాగుందండి గొలుసు. అవునండి, గొలుసు తేవాలని మీకెవరు చెప్పారు? అదేవిడ నీ అమ్మ గడుపు కాల, నా పిల్లల్ని గొలుసు తీసుకోమని ఇంకోటి చెప్తాను నాకు. అది కాదండి, అమ్మాయి వచ్చింది, కానుపుకి వచ్చినప్పుడు మనవరాలకి ఇస్తానన్న గొలుసు ఇవ్వలేదని వాళ్ళ అత్తగారు మామగారు రకరకాలుగా అన్నారట. అల్లుడు దానికి తాళం వేశాట. అది ఏడుస్తూ కూర్చుంది. సత్యలోపగా ఇచ్చేపోతాగా. అయ్యో, ప్రతిదానికి తొందరగా ఎట్లా? పెళ్లిలో అనుకున్నామని ఇచ్చాం కదా. తొలి కాల్పు ఆడపిల్ల అయితే కాస్త బంగారం పెట్టాలి అన్నారు. సరే అన్నాం. ఇక్కడ హాస్పిటల్ ఖర్చు, మందులు, డాక్టర్లు, ఫీజులు అన్నీ ఎంత ఖర్చు పెట్టామండి. మనవాళ్ళు ఒంటి మీద కాస్తంత బంగారం పెట్టినా లేక మనుషులు లేక పుత్రులు. అయ్యో పెద్దగా అరవకండి, అది వింటే బాధపడుతుంది. అమ్మాయి ఇంట ఉందా? మరి చెప్పవే, తీసుకెళ్లి మనవరాలు మెళ్ళలో వేయి, అమ్మాయి సంతోషపడుతుంది. ఏమండి, మీ చేతులతో మీరే వేతురుగాని రండి. నా చేతులతోనా? వదిలే, నా చేత మంచిది కాదు. అయ్యో, మీ చేతికి ఏమండి, రండి. ఏవా, ఒకసారి నీ మెడ చూసుకో. ఏ ముహూర్తాన కట్టానో అది ఒంటరిగానే మిగిలిపోయింది, పిచ్చి మొహం. హలో విశ్వనాథం, నీ పిఎఫ్ నుండి ₹1,00,000 డ్రా చేసావటగా? అవును, అప్పుడే నీ దాకా వచ్చింది ఆయన. తెలిసిందిలే. ఏం చేయాలనుకుంటున్నావు? అనుకున్నా చెప్పమంటావా, చేసింది చెప్పమంటావా? ఏమనుకున్నావు, ఏం చేసావు? ఆ ₹1,00,000 హైదరాబాద్ లో 100 గజాల స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉందాం అనుకుంటున్నానయ్యా. మరి ఏం చేసావు? మా అబ్బాయికి పీటీఎల్ ఉద్యోగం పర్మనెంట్ చేస్తామంటే ఆ ₹1,00,000 ఇచ్చావా? మరి వద్ద ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించడం ఎంత బాధ్యతో, అబ్బాయి ఉద్యోగంలోనో వ్యాపారంలోనో స్థిరపడా చూడటం కూడా అంతే బాధ్యత. మరి గతంలో అలా అనుకునే అబ్బాయిని ఎంసెట్ లో జరిపించి 60,000 తగలబెట్టావు. పరీక్షకు పోయిన వాళ్ళందరూ అసత్తయ్యా. మా నాన్న నన్ను ఆనాడు ఎంసెట్ లో చేర్చుంటే నేను ఇంజనీర్ అయ్యి లక్షలు సంపాదించేవాడిని, నా ఫ్యూచర్ అంతా మా నాన్న పాడు చేశాడని వాడు అనుకోవటం, వాడిని చూసి ఇదంతా నిజంగా నేను అనుకోవటం, ఇదంతా ఎందుకని 60,000 పోతే పోయింది, హ్యాపీగా ఉందయ్యా. మరి ఇళ్ల స్థలం రిటైర్ అవుతున్నాగా, కొనుక్కుంటాను. విశ్వనాథం రిటైర్ అయ్యాడు. ఇప్పటి వరకు ఇతని జీవితం రకరకాల మలుపులు తిరిగింది. భార్యకు పట్టు చీర, నగలు, ఇళ్ల స్థలం ఏమీ సంపాదించలేకపోయాడు. కోరికలు కోరికలుగా కలలుగానే మిగిలిపోయాయి. పాపం ఎండమావలో దాహం తెచ్చుకున్నట్లుంది ఇతని పరిస్థితి. అవును, ఉద్యోగంలో చేరిన వాళ్ళకి 58 సంవత్సరాలకో 60 సంవత్సరాలకో సర్వీస్ నుంచి రిటైర్మెంట్ ఉంటుంది కదా. మరి బాధ్యతల నుంచి రిటైర్మెంట్ ఉండదా? ఏమో, ఉంటుందేమో. అబ్బాయి ఎంఏ ఇంగ్లీష్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు, ఎంఫిల్ కూడా చేశాడు. 2-3 ఏళ్లలో వాడికి డాక్టరేట్ కూడా రావచ్చు. వాడికి పెళ్లి చేశాను, ఓ కొడుకు, ఉద్యోగం కూడా పర్మనెంట్ అవుతుంది. ఇకపోతే అమ్మాయి నా స్థితికి మించిన మంచి ఉద్యోగస్తుడికి ఇచ్చి పెళ్లి చేశాను.
వాళ్ళకిద్దరు పిల్లలు. ఇకపోతే నే రిటైర్ అయిన సందర్భంగా నా ఇన్సూరెన్స్, నా పిఎఫ్, నా గ్రాట్యుటీ ఎంత లేదన్నా 10 లక్షలు వస్తుంది. ఆ 10 లక్షలు నేను బ్యాంకులో వేసుకున్నానంటే 9,000 దాకా వడ్డీ వస్తుంది. ఇక నా పెన్షన్ కూడా 5-6,000 దాకా రావచ్చు. ఉన్నది ఇద్దరం, నేను మా ఆవిడ. హ్యాపీగా కేమిటి ఈ జీవితమే మధురము. ఆగు, ఇంతకన్నా లేటెస్ట్ పాటలు చాలా ఉన్నాయి. నువ్వు మీ ఆవిడ కలిసి డ్యూట్స్ పాడుకుందరు. అదిగో ఆ ఇంట్లోకి వెళ్తున్న వ్యక్తి ఎవరు ఒకసారి చూడు. అమ్మో, మాలుడు దశమగ్రహం వీడెందుకు వచ్చాడబ్బా? వచ్చిన వాడు ఎందుకు వచ్చింది చెబుతాడులే. అత్తయ్య గారు రక్షించాలి, రక్షించాలి, అత్తయ్య గారు రక్షించాలి. అయ్యయ్యో ఇదేమిటండి అల్లుడు గారు, లేవండి. అత్తయ్య గారు, మామయ్య గారు మీరు పెద్ద మనసు చేసుకుని నన్ను ఆదుకోకపోతే నేను ఇబ్బందుల్లో పడతా. ఇబ్బందులు ఏమిటి కర్మ, జైల్లోనే పడతాను అత్తయ్య గారు. అయ్యయ్యో ఏం జరిగిందో చెప్పండి అల్లుడు గారు. అత్తయ్య గారు, పెట్టినా కొట్టినా తల్లి లాంటి వారు. మీకు కాకపోతే ఇంకెవరికి చెప్తాను చెప్పండి. ముందు విషయం చెప్పండి. నాకు సాయంత్రం ఆఫీస్ టైం అయిపోగానే క్లబ్కి వెళ్ళి కాసేపు ప్యాక్ ఆడటం అలవాటు, మీకు తెలుసు కదా. అందులో పెద్ద విశేషం ఏముంది? ఈ రోజుల్లో ఆ మాత్రం లైఫ్ ని ఎంజాయ్ చేయని వాళ్ళు ఎవరున్నారు? ఆ ఎంజాయ్మెంటే నా కొంప ముంచుతుంది అనుకోలేదు. ముందు మీ ఎడంకాలి చెప్పుతో ఒక్కటెయ్యండి, ఒక్కటెయ్యండి. కాళ్ళకి చెప్పులు లేవు గాని ఓవర్ చేయకుండా చెప్పవయ్యా. అదృష్టవంతుణ్ణి. మొదట్లో 10 పైసలు 20 పైసలు స్టేక్ ఆడేవాడినండి అత్తయ్య గారు. చాలా చిన్న స్టేకు, వచ్చినా పోయినా ఎంత వస్తుంది నా బొందా కదా. మొన్న జనవరి 1 తారీఖు నుండి ఎంత లేదన్నా రోజుకి 100-150 దాకా రావడం మొదలు పెట్టింది అత్తయ్య గారు. ఆహా, ఇకనే స్టేకు పెంచాల్సింది అల్లుడు గారు. మరి అదే మీకున్న ఆలోచన మీ అమ్మాయికి లేకపోయింది. ఏ వినలేదా? వినకపోగా దాని మెడలోని గొలుసు, చేతి గాజులు, దాని స్నేహితురాలు ఒకటి ఉందలేండి అప్పలమ్మ, నా పాలిట తిప్పలమ్మ, దాని బ్యాంకు లాకర్లో దాచిపెట్టింది అత్తయ్య గారు. బ్యాడ్ లక్. ఏం చేస్తాం? అయ్యో 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 అని ఊరుకుంటే కథే ఉంది అత్తయ్య గారు. మా ఆఫీసు డబ్బు 3 లక్షల దాకా నా హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. అమ్మో, అసలు విషయానికి ఇప్పుడు వస్తున్నారు అల్లుడు గారు. ఈ హ్యాండ్ రేజింగ్ పోతే మళ్ళీ రాదని ఆఫీస్ డబ్బులోంచి ఒక 50,000 తీసుకెళ్ళి ట్రై చేశాను అత్తయ్య గారు. మొదటి రోజు 20,000 వచ్చే అత్తయ్య గారు, ఆహా, రెండో రోజు 30,000 వచ్చే అత్తయ్య గారు, ఆహా, ఇక్కడే మూడో రోజు 70,000 వచ్చాయా? పోయింది అత్తయ్య గారు. అంతే నాయన, అంతే. వచ్చేటప్పుడు మున్సిపాలిటీ వాళ్ళ నీళ్ళలాగా కొద్ది కొద్దిగా వస్తుంది. పోయేటప్పుడు దానమ్మ కడుపు గాల వరదల్లో కొట్టుకుపోయినట్టు మొత్తం కొట్టుకుపోతుంది. సమయానికి మీ కాళ్ళకి చెప్పులు లేవు. అప్పటికైనా బుద్ధి రావద్దండి నాకు? రావాలా వద్దా? రావాలిగా. రాలా? రాదు. ఆ పోయిన 20,000 కోసం ఆట కంటిన్యూ చేశా. వారం తిరగకుండానే ఆఫీసు డబ్బులు 3 లక్షలు హరించుకుపోయింది. వచ్చే వారంలోనే క్యాష్ వెరిఫికేషను. ఆ డబ్బు యథాస్థానానికి చేర్చకపోతే నా ఉద్యోగము పోతుంది, నాకు జైలు శిక్ష కూడా పడుతుంది అత్తయ్య గారు. ఏ జైల్లో పెడతారో ఏమో. ఏ జైలే ఉంది? రాజమండ్రి సెంట్రల్ జైలు. రాజమండ్రిలోనా? చంచలగూడ సెంట్రల్ జైలు. 3 లక్షల కోసం తీహార్ సెంట్రల్ జైలుకి పంపుతారా ఏమిటి? అత్తయ్య గారు, నేను అసలే భయపడి చస్తుంటే ఇంకా భయపెట్టి చంపుతారేమిటండి? మామయ్య గారితో చెప్పి 3 లక్షలు. 3 లక్షలా? పాపం ఆయన మాత్రం ఎక్కడి నుంచి తెస్తారు? అదేమిటండి అత్తయ్య గారు, మామయ్య గారు రిటైర్ అయ్యారుగా. రిటైర్ అయితే పిఎఫ్, గ్రాట్యుటీ, ఇన్సూరెన్స్ డబ్బులు ఎంత లేదన్నా మామయ్య గారికి 10 లక్షల దాకా వస్తాయి. అత్తయ్య గారు ఎలాగైనా చెప్పి మామయ్య గారితో చెప్పి 3 లక్షలు సర్దుబాటు చేస్తే ఇక మళ్ళీ జన్మలో పేక జోలికి పోతే మీ చెప్పు. ఇక ముందు ఎప్పుడు కాళ్ళకే వేసుకుంటానయ్యా, సరేనా? అదయ్యా సంగతి. మా అల్లుడు మరీ ఎంత నాపవేతం అనుకోలేదు. ఆఫీస్ డబ్బు పెట్టి పేకాత్రం ఏమిటి? అన్నం తినేవాడు ఎవడన్నా చేస్తాడా పని? అపాత్రదానం మహాపాపం. ఇట్లాంటి వాడికి సహాయం చేయడం అంత బుద్ధి తక్కువ మరొకట్లేదు. మరేం చేస్తావు? నా వల్ల కాదు పొమ్మంటారు. అదేనయ్యా తొందరపాటు. అంటే నేను జీవితం అంతా కష్టపడి కూడబెట్టుకున్నది వీడి మొహాలు పెట్టాలా? లేకపోతే ఏం జరుగుతుందో ఆలోచించు. ఏమవుతుందయ్యా? ఉద్యోగం పోతుంది, జైల్లో పెడతారు, పెట్టని. అప్పుడు మీ అమ్మాయి పిల్లలు నాతోనే ఉంటారు, నాతోనే తింటారు. తింటాం సరేనయ్యా. పిల్లలు చదువులు, పైగా కాన్వెంట్ చదువులు. కాన్వెంట్ చదువులు కాస్ట్లీ అని నాకు తెలుసయ్యా. తెలుసు. ఇక సంవత్సరానికో 2 సంవత్సరాలకో మీ అల్లుడు జైలు నుంచి వస్తాడా? రాని. అప్పుడు ఉద్యోగం సద్యోగం ఉండదు, నీ దగ్గరే ఉంటాడు. అమ్మో, అంటే వీళ్ళ సంసారం మొత్తాన్ని నేను భరించాలా? నా వల్ల కాదు. దానికంటే
వాడు అడిగిన 3 లక్షలు వాడి మొహాన కొట్టి బుద్ధే ఉండరా బుద్ధి చెప్పటం బాగుంటుంది. అది తెలివిగల ఆలోచన. కాకపోతే గ్రాట్యుటీ డబ్బు ఎలా పోతుంది? అది పోతే ఏమయ్యా, ఇక నా పిఎఫ్ లేదా, నా గ్రాట్యుటీ లేదా, నా ఎల్ఐసి లేదా? ఆగు, అటు చూడు. వీడెందుకు వస్తున్నాడబ్బా? నేను రిటైర్ అయ్యాను కదా, చూసి పలకరించుకోవడానికి వస్తున్నాడు. ఇంకా ఈ చోటమాటు వ్యవహారాలు నాకే నచ్చలేదయ్యా. నేను కూడా డైరెక్ట్ గా ఫీల్డ్ లోకి ఎంటర్ అయిపోతాను. అదండి అత్తయ్య గారి సంగతి. నన్ను ఎక్కడ జైల్లో పెడతారా అని మీ అమ్మాయి ఒకటే ఏడుపు, దాని ఏడుపు చూసి పిల్లల ఏడుపు, వాళ్ళ ఏడుపులు చూసి నేను డిటో. అసలు తను కూడా నాతో పాటు బయలుదేరి వస్తానందండి. ఎందుకు లేవే అనవసరంగా, పిల్లలకు స్కూళ్ళు జడతాయి. ఎలాగూ మామయ్య గారు రిటైర్ అయ్యారు, 10 లక్షల దాకా వస్తాయి. డబ్బు చేతిలో ఉంచుకొని కూడా ఇవ్వనంత దుర్మార్గులు కారు మా అత్తయ్య గారు మామయ్య గారు అని దానికి ధైర్యం చెప్పి ఇలా వచ్చాను అత్తయ్య గారు. సావిత్రి, ఏమిటి ఏమిటి కూర్చో. ఏమిటి ఏమిటి ఏమైంది? అత్తయ్య గారు మంచిగా జాగండి. ఎలా ఉంది? ఏం లేదులేండి, కాస్త పైత్యం చేసి కళ్ళు తిరిగినట్టున్నాయి. నిమ్మరసం తేనె తీసుకుంటే తగ్గిపోతుందిలేండి. శీత పైచ్చపు నీళ్లు కాచి తాగితే ఏ ప్రాబ్లం ఉండదు. అత్తయ్య గారు నిమ్మకాయలు తేనె ఇంట్లో ఉన్నాయని వెళ్ళి తెమ్మంటారా? ఇంట్లోనే ఉన్నాయిలేండి. అది కాదే, బీపీ ఎక్కువైనా తూరుడు వస్తుందంటారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళొద్దాం. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తా. ఏమే, నువ్వు నేను ఆటోలో డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దామే? నీ వెళ్ళి ఆటో తీసుకొస్తా. ఏమండి, వెళితే రేపు వెళదాం. ముందు మీరు కాస్త లోపలికి వెళ్ళి మొహం కడుకుని ఫ్రెష్ అప్ అయ్యారండి. కాఫీ పట్టుకొస్తా. వద్దులే, కాఫీ ఇప్పుడు చాలాసార్లు తాగే గాని. వాడేడే? ఎవరండి? మన అబ్బాయి రవి. ఏమిటి బామర్ది రెవొచ్చాడా? ఎక్కడా? నేను వెళ్ళి తీసుకురానా? గుమ్మం దాకా వచ్చిన వాడు లోపలికి రాడటండి. నాకు కాంపరంగా ఉంది, కాళ్ళు చేతులు మొహం కట్టుకొస్తాను. అదేమిటండి అత్తయ్య గారు, మామయ్య గారు కనీసం నన్ను పలకరించనన్నా పలకరించలేదు. ఆయన మూడు బాగున్నట్లేదయ్యా. ఆయన వచ్చేసరికి నాకు ఈ తూలుడు వచ్చిందిగా, పాపం అప్సెట్ అయినట్టున్నారు. నాకేదన్నా అయితే మీ మామయ్య గారు అస్సలు తట్టుకోలేరు. అమ్మా రవి, బాగున్నాను. హలో బావగారు, ఎప్పుడు రావడం? ఇప్పుడే వచ్చాలేవయ్యా. అక్క పిల్లలతో సహా వచ్చేసారా? కానీ అయ్యం, నేను ఒక్కడనే వచ్చా. అమ్మా, నాన్నగారు రాలేదా? వచ్చారా, లోపలున్నారు. రవి, నువ్వు వచ్చి చాలా సేపు అయిందట. ఇప్పటి వరకు ఏం చేస్తున్నావు? దిగానో లేదు, మన పక్కింటి బామ్మగారు లేదు, ఆవిడ కసిక్కని తుమ్మింది. జలుబు చేసి ఉంటుంది పాపం. పోని తుమ్మింది ఊరుకోవచ్చుగా. నా ఎదురుగ్గా వచ్చి వెనుక తుమ్ము ముందుకు మంచిదిరా నాయనా అంది. పోని అంతటితో ఆగొచ్చుగా. ఇక నా ఎదురంటావా, దాని గురించి పట్టించుకోకరా నాయనా. నేను అందరిలాంటి దాన్ని కాదు. ఆద్యాశం ఉండకూడదు నా మెడకు కట్టారు. ఏ అచ్చనా ముచ్చనా తీరకుండానే వాడు చక్కా పోయాడు. ఇందులో నా తప్పే ఉందిరా చిన్న. అడ్డు బోడిగుండు గిక్కుంటూ వెళ్ళిపోయిందే. ఏళ్ళొచ్చిన ఏ లాభం, బుద్ధి రాలా. అప్పుడు నువ్వేం చేశావు? మన ఆచార్య గారి ఇంటికి వెళ్ళి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని కాసిన మంచినీళ్ళు తాగి రావుకాలు వెళ్ళిన తర్వాత ఇలా వచ్చానే. ఏమండోయ్, మన కుళ్ళింగాయ్ వాడింటికి వాడు రావడానికి కూడా రాహుకారాలు చూస్తున్నట్ట భడవ. నీకు అన్ని అగుతాడేనే. వీడప్పుడు ఎలా ఉన్నా శుభకార్యాలప్పుడు శకునం తప్పకుండా పాటించాలని మా మామగారు అంటూ ఉంటారు. ఏమిట్రా శుభకార్యం? నాన్నగారు ఇలా రండి, ఇలా రండి, ఇలా కూర్చోండి, ఇలా కూర్చోండి. నన్ను ఆశీర్వదించండి అమ్మా. ఏమండి, వాడినాక ఆశీర్వదించండి. దేనికి? అవును, ఏమిట్రా విషయం? నేను అమెరికా వెళ్తున్నాను నాన్న. బాంబులు పడుతున్నాయి బామర్ది. బావగారు, నేను వెళ్ళేసి వాషింగ్టన్ కాదు, న్యూయార్క్ కాదు, హూస్టన్. అక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు, సరేనా? అదమ్మా సంగతి. 5 సంవత్సరాల కాంట్రాక్టు, సంవత్సరానికి $1,00,000. $1,00,000? అవును బావగారు, మరో 5 సంవత్సరాలు పొడిగించే అగ్రిమెంట్ కూడా. మరి ఇప్పటిదాకా నువ్వు చేస్తున్న ఉద్యోగం ఏం చేసావురా? మానేశాను నాన్న. మానేసావా? ఎంతకాలం ఈ పీటీఎల్ ఉద్యోగం చేసేది? అదేమిట్రా, 2 సంవత్సరాలు నేను పర్మిట్ చేస్తానని ₹1,00,000 లంచం కూడా తీసుకున్నాడుగా మీ కరెస్పాండెంట్. ఆయన చనిపోయాడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కరెస్పాండెంట్. పోనీ ఆయన అడిగేది? అడిగాను. ఎవన్నాడు? వాళ్ళ నాన్న అడగమన్నాడు. మధ్యలో ఈ పిత్తలాటకం ఏంటండి? డైరెక్ట్ గా ఆయనకే ఫోన్ చేసి అడక్క. అల్లుడు గారు ఇంకా అక్కడ దాకా లైన్లు వెయ్యలా. అంతకన్నా మంచి అవకాశం వచ్చినప్పుడు దాని గురించి ఎందుకు నా ఆలోచన? ఎందుక? ఆనాడు ₹1,00,000 ఇచ్చేదాకా నువ్వు నా ప్రాణం తీసావే, అందుకురా.
మాట్లాడతానుగా ఉండండి. రవి, కోడల్ని మనవాళ్ళు కూడా తీసుకెళ్తున్నావా? లేదమ్మా, ముందు నేను వెళ్ళి కాస్త సెటిల్ అయ్యాక డిపెండెంట్ వ్యవస్థ మీద వాళ్ళు వస్తారు. ఎవై రవి, అసలు నీకు ఈ ఆఫర్ ఎవరిచ్చారు? నేను పార్ట్ టైం లెక్చరర్ కదా, ఎందుకైనా మంచిదని ఖాళీ సమయాల్లో కొన్ని కంప్యూటర్ కోర్సులు చేశా. ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళే నాకు ఆఫర్ ఇచ్చారు. నువ్వు ట్రై చేయి. నేనా? టైపుకే వెళ్ళాడటం లేదయ్యా. చాలా సంతోషం రా. ఆ కొరతో ఉద్యోగం నువ్వు మాత్రం ఎంతకాలం చేస్తావులే. అమ్మాయ్యా, సగం టెన్షన్ తగ్గింది. టెన్షన్ ఎందుకురా? నాన్నగారు ఏమంటారని భయపడి చచ్చానమ్మా. అదేమిటో రవి, నువ్వు కోట్లు కోట్లు సంపాదిస్తానంటే ఎవరు మాత్రం ఏమంటారు? అందుకు భయం ఎందుకు, టెన్షన్ ఎందుకు? అది కాదు బావగారు, నాకు ఈ జాబ్ ఆఫర్ ఇచ్చిన వాళ్ళకి 4 లక్షలు ఇవ్వాలి. 4 లక్షలా? అవునమ్మా, వేలలో జీతాలు ఇచ్చేవాళ్ళే ₹1,00,000 లంచం అడిగితే లక్షల్లో జీతాలు ఇచ్చేవాళ్ళు ఆ మాత్రం అడగరా? అడగొచ్చురా, కానీ ఇవ్వడానికి మన దగ్గర ఉండాలిగా. అదేమిటమ్మా, నాన్నగారు రిటైర్ అయ్యారు కదా, పెన్షన్ బెనిఫిట్స్ అన్ని వస్తాయి కదా. ఎందుకైనా మంచిదని వాళ్ళని ఒక 15 రోజులు టైం అడిగాను. ఈలోగా నా అప్లికేషన్ ప్రాసెస్ అవుతూ ఉంటుంది. అది కాదురా, నాన్నగారితో ఒక్క మాట అయినా చెప్పకుండా. వాడు అన్ని నిర్ణయాలు చేసుకుని కౌంటర్ సిగ్నేచర్. ఏమిటండి? ఏమైంది? ఏమైందండి? ఒరే మంచినీటి. అత్తగారు, అత్తగారు, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తా. వద్దులేండి, తగ్గిపోతుంది. మీరు తాగండి. ఇటేమ్మా. ఏమండి? ఎలా ఉందండి? అబ్బబ్బా, నువ్వు ఊరికే కంగారు పడకమ్మా. కంగారంట వెంట్రా, మనిషి అవతల బాధపడుతుంటే. ఈ మధ్య మా మామగారు కూడా ఇలాగే వచ్చింది. బోల్డంత డబ్బు ఖర్చు పెట్టి రకరకాల టెస్టులు చేయించా. చివరికి ఏమీ లేదు, గ్యాస్ మూలంగా వచ్చింది అన్నారు. ఒరే, డబ్బు పోయినా ఆ మాట ఏదో డాక్టర్ నోటు వెంట వింటే కాస్త మనకు మనశ్శాంతిగా ఉంటుంది. బావగారు వెళ్ళారు కదా మా డాక్టర్ గారి కోసం. అవునమ్మా, నా తెలియగడుతాను. బావగారు ఎందుకు వచ్చారు? ఏమన్నా ఆఫీస్ పైన సొంత పైన? సొంత పని. ఏంటట? ఆయనకు అర్జెంటుగా 3 లక్షలు కావాలట. 3 లక్షలా? ఇక్కడ ఎవరన్నా కుప్పల కోసం కూర్చున్నారన్నా? అయినా దేనికట? ఆయన ఏదో ఆఫీస్ డబ్బేదో 3 లక్షలు వాడుకున్నట్రా. తిరిగి చెల్లించకపోతే పాపం జైల్లో పెడతారట. కట్టనివ్వండి, మనకేంటి? అదేమిట్రా, ఆయన జైల్లో పెడితే బాధపడేది నీ అక్క, దాని పిల్లలు. మన కాకపోతే ఇంకెవరికి? మీరు ఇలాంటి సెంటిమెంట్ పెట్టుకుని నా డబ్బుకి ఇబ్బంది పెట్టకండి. అవతల నేను అన్ని కమిట్ అయి వచ్చాను. అరే, ఇస్తే ఇద్దరికి ఇస్తాం, లేకపోతే ఎవరికి ఇవ్వం. ఆయనకి నాకు సాప చేయండి నాన్న. ఒరేయ్, నువ్వు మాకు తలకెత్తేది లేదు, ఆయన తల కొట్టేయిపోయేది లేదు. కూతురైనా కొడుకైనా మాకు ఒక్కటేరా. సరే, మీ ఇష్టం. రండి సార్, రండి, కూర్చోండి సార్. ఏంటండి విశ్వనాథం గారు, ఏమిటి అడావుడి చేశారట? అవును, మీరు రిటైర్ అయ్యారా? ఆహా, ఇంతకు ముందు గుమస్తాలు ఫైళ్లతో కాలక్షేపం చేశారు, ఇక ముందు మనవలు మనవరాలతో కాలక్షేపం అన్నమాట. బాగుంది, చెయ్యలేవండి. గాలి పీల్చండి. మీకు బీపీ ఉందండి, టాబ్లెట్స్ పంపిస్తాను, రోజు వాడండి. డాక్టర్ గారు, మా సావిత్రిని కూడా కాస్త పరీక్ష చేయండి. ఇందాక నేను వచ్చేటప్పుడు తూరి పడబోయిందండి. రాగా నాకేమండి, నేను బానే ఉన్నాను. దాని మొహం అది అలాగే ఉంటుంది, చూడండి మీరు. ఏదమ్మా చేయలేవు. అబ్బే ఏం లేదండి, నార్మల్లే. అయినా మీ ఇద్దరు ఒకసారి జనరల్ చెకప్ చేయించుకోండి. రేపు పొద్దున ఒకసారి మీరు హాస్పిటల్కి రండి, పరగడుపున కాఫీ కూడా తాగకుండా రావాలి. అలాగేనండి. అలాగా? అలాగే డాక్టర్ గారు. సరే, వెళ్ళేస్తానండి. వచ్చింది. హలో విశ్వనాథం, జనరల్ చెకప్ చేయించుకోబోతున్నావా? ఎందుకైనా మంచిదని. ఒకవేళ నీకు మీ ఆవిడికి పెద్ద పెద్ద రోగాలున్నాయన్నారనుకో, అప్పుడు నీ అల్లుడు కొడుకు కదా కంచికేనా? అనలేదు కదా, అన్నప్పుడు ఆలోచిద్దాం. అంటే ప్రస్తుతానికి ఇద్దరి బడ్జెట్ ఓకే చేశానంటావు. తప్పదు కదా. మరి అయితే నీకు మిగిలేది పెన్షన్ డబ్బులే కదయ్యా, బడ్జెట్ రివైజ్ చేసుకో. సావిత్రి, సావిత్రి,
ఏమిటండి? మన మకాం వైజాగ్ మార్చి అబ్బాయి దగ్గర ఉంటే ఎలా ఉంటుందంటావు? సొంత ఇల్లు గనక అద్దె గొడవలో ఇవి ఉండవు. ఇంట్లో వాడికి ఎలాగో టీవీ ఉంది, నువ్వు కూడా ఉంటావు కనుక నా కాలక్షేపం అవుతుంది. ఏమంటా? మీ ఐడియా చాలా బాగుందండి. ఏమిటమ్మా అంత బాగున్న ఐడియా? ఏమీ లేదురా, మీ నాన్నగారు రిటైర్ అయ్యారు కదా, ఇక మాకు మాత్రం ఇక్కడ ఎవరున్నారు? అందుకే మకా వైజాగ్ మారిస్తే నీ దగ్గర ఉన్నట్టు ఉంటుంది, సొంత ఇంట్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది కదా అని. ఏమండి? ఐడియా చాలా బాగుందమ్మా, కానీ ఈ విషయంలో కాస్త ముందుగా చెబితే బాగుండేది. ఇప్పుడు మాత్రమేనరా, ఇక లావాదేవీలు పూర్తి చేసుకొని నా పెన్షన్ రావడానికి ఇక 3 నెలలరా పడుతుంది. ఆ తర్వాత మాటే. అవుననుకోండి, మా మామగారు రిటైర్ అయ్యి 3 నెలలు అయింది. సర్వీస్ అంతా ఆ జిల్లాలోనే కదా. రిటైర్ అయ్యాక ఆ పల్లెటూళ్ళు ఎందుకు, మీ దగ్గరే ఉండి మీ పిల్లవాడు చదువు సంగతి చూసుకుంటానంటే. అమ్మా, మీ కోడలు చాలా తెలియగలదే. ఆహా, ఏమిటో? 5,000 ఇస్తే అలాగే ఉండొచ్చింది. ఏట్రా, ఒక్క మనిషికి 5,000? మా బాబుమది కూడా ఒకడున్నాడుగా, వాడికి చదువు సంజయం అవ్వలేదు. వాడి చేత వైజాగ్ లేదని చిన్న వ్యాపారం పెట్టించాలని ఆయన ఆలోచన. అమ్మా, ఈ విషయం తెలుసా నీకు? ఏమిటో చెప్పు. మా మామగారికి వచ్చిన రిటైర్మెంట్ డబ్బుతో మన ఫ్లాట్ కి ఫైనల్ ఇన్స్టాల్మెంట్ కూడా కట్టించింది. అదేమిట్రా, ఆ మధ్య నువ్వు వచ్చినట్టుగా డబ్బు తీసుకెళ్ళింది ఫైనల్ ఇన్స్టాల్మెంట్ కాదు? అబ్బబ్బబ్బా, మీకు అంత కన్ఫ్యూజన్ నాన్న. మొదటి ఇన్స్టాల్మెంట్ కట్టిన డబ్బు 1,00,000తో కట్టామా, ఆ, రెండవది మీరు కట్టారు, ఆ. మూడవది చివరిది మా మామగారు కట్టారు. అంటే నిజానికి వాళ్ళు 2, మనం 1 కట్టామన్నమాట. ఇంతకీ ఇల్లు ఎవరి పేరు ఉంది నాయనా? అదేమిటమ్మా, నాన్నగారేక ఆడపిల్లల పేరుంటాం మంచిదని చెప్పి కోడల పేరు పెట్టించాడు. ఓ, నిజమా సావిత్రి? అవును కాబోలు. అవునరా, ఒకసారి ఇలారా. ఏమా ఈ గొలుసు ఇది మా మామగారు. నీ పెళ్లి నాడు మెడ బోసిగా ఉంటే మీ నాన్నగారి మెడలో గొలుసు తీసి ఈ చేతులతో స్వయంగా వేశాడ్రా. దానికి అంత దెబ్బ కొట్టి చెప్పాలా ఏంటి? కొట్టడం కాదు, నిన్ను నిలువున చీరేసిన పాపం లేదు. సావిత్రి, వాడే పసిపిల్లవాడు కాదు నువ్వు కొట్టి చెప్పడానికి. చూడండి, వాడు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఇది మా మావ చేశాడు, ఇది మా మావ పెట్టాడు, ఇది మా మావ ఇచ్చాడు అంటాడే కానీ 5 మన దగ్గర పెరిగింది గాలిలో పెరిగినట్టే మాట్లాడుతున్నాడండి. ఇంతకాలం వైజాగ్ లో సొంత ఇల్లుంది, అబ్బాయి దగ్గరే ఉండొచ్చు అనుకున్నాం. కానీ ఇండైరెక్ట్ గా వాడు ఏమంటున్నాడో తెలుసా? వీల్లేదు, ఉన్న పూట తిన్న పూట పూట కోళ్ళ వాళ్ళలాగా డబ్బు గట్టి ఉండాలట. సారీ అమ్మా, నేనేదో క్యాజువల్ గా అన్నాను, దానంత సీరియస్ గా తీసుకుంటాం అనుకోలేదు. సర్లేరా నాన్న, వెళ్ళి రెస్ట్ తీసుకో. మరి నేను అడిగిన డబ్బు ఇప్పుడే కదరా చెప్పావు, వెంటనే సర్దుబాటు చేయడానికి అది 5,000 10,000 రా, 4 లక్షలు. మమ్మల్ని కాస్త ఊపిరి పీల్చుకొని రా నాయన. ఏడుకొండలవాడ వెంకటరమణ, కాపాడు నాయనా, రక్షించు స్వామి. బావగారు. దేవుడా దేవుడా, కాపాడు నాయనా, ఏమండో రక్షించు బావగారు? స్వామి. అబ్బబ్బబ్బబ్బా, ఏమిటయ్యా నీ గోల? ఈ పూజలన్నీ నా కోసం అనుకున్నావటయ్యా? అత్తయ్య గారు మామయ్య గారు జనరల్ చెకప్ కు వెళ్ళారా పాపం? అవును. వాళ్ళ ఆరోగ్యం కోసం ఈ పూజలును. ఓహో. ఏమై రవి, నువ్వు అమెరికా వెళ్ళటం అంత ముఖ్యమంటావా? అంటే అది కాదు, పీటీఎల్ గా నీకు 5,000 వచ్చిన 2 ట్యుటోరియల్ కాలేజీలు 2 15,000 30,000 వస్తున్నాయి కదా. సొంత ఫ్లాటు ఎంత దర్జాగా వాడుకున్నా 20,000 కంటే కాదు. నెలకు 15,000 బ్యాంకులో వేసుకుంటే అమెరికా వెళ్లి సంపాదించేది 10 ఏళ్లలో ఇక్కడ సంపాదించవచ్చు కదా. మాట గట్టిగా అనుకు. నేను ట్యుటోరియల్ కాలేజీలో పనిచేసే విషయం అమ్మా నాన్నకు తెలియదు. అయినా బావగారు, ఇక్కడ 10 ఏళ్లలో సంపాదించక వచ్చేది అక్కడ 3 ఏళ్లలో వస్తుంటే చేదా? మీరు చెప్పండి. మరి 4 ఏళ్ల సంపాదన ఏం చేశావు? వెధవది 4 లక్షల కోసం మీ అమ్మ నాన్న మీద పడుతున్నావు. ఓహో అదా. బావగారు, మా మామగారు ఉన్నాడు చూసావు, చాలా తెలివైన వాడు. ఈ మధ్య వైజాగ్ దగ్గరలో నా చేత 5 ఎకరాలు కొనిపించాడు. 4-5 ఏళ్ళు కళ్ళు మూసుకున్నాం అనుకో, ఎకరాల్లో కొన్నది గజాలు లెక్కన అమ్మేసేయచ్చు. అనుకోకుండా నాకు అమెరికా ఛాన్స్ వస్తే మా నాన్నగారి రిటైర్మెంట్ డబ్బు విషయం గుర్తు చేసింది కూడా మా మామగారే.
రిటైర్డ్ హెడ్ మాస్టర్ కదా, మా పిల్లవాడి బాధ్యత కూడా ఆయనే తీసుకున్నాడు. ఇప్పుడు వాడు అన్నిట్లోనూ ఫస్టే. అంటే అనకూడదు కానీ బావగారు, అమ్మ నాన్న నాకు ఎక్స్ట్రా లగేజ్. మరి అమ్మకా నా భార్యతో పడదు, నాన్నకా మా మామగారితో పడదు. వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఇల్లు నరకం చేసుకోవడం తెలివైన పనేనా మీరు చెప్పండి. ఏమైనా ముసలి తల్లిదండ్రులను అలా గాలికి వదిలిపెడితే చూసే వాళ్ళకి బాగుండదేమో. అలా అని నా ఫ్యూచర్ స్పాయిల్ చేసుకోమంటారా? బావగారు, ఒక చిన్న ఐడియా. ఏమిటో చెప్పు. నాన్నగారి దగ్గర 10 లక్షలు ఉంది కదా, ఆ 10 లక్షల్లో నాకు 4 లక్షలు, నీకు 3 లక్షలు, ఇకపోతే ఆయన దగ్గర 3 లక్షలు ఉంటుంది. ఆ 3 లక్షలు పెట్టి వైజాగ్కి కొంచెం దూరంగా అయినా సరే సింగిల్ రూమో డబుల్ రూమ్ ఫ్లాట్ ఒకటి కొనిపెట్టామనుకోండి, వాళ్ళు పోయి అది అమ్ముకునే టైం వచ్చేటప్పటికి దాదాపు 10 లక్షలు వస్తుంది. అప్పుడు ఇద్దరం చెరుసావం చేసుకుందాంలే. థ్యాంక్ యూ బామర్ది, థ్యాంక్ యూ. అబ్బా అబ్బా, తేలిని ఒంటి మీద కాచి నీళ్లు పోసుకున్నంత ఆనందంగా ఉన్నాయా నాకు. మరి నా సంగతి సరే, మరి నీ సంగతి ఏమిటి? రిజిస్ట్రార్ ఆఫీసులో ఉద్యోగం, చేతులు చాచకుండానే రోజుకు 500-600 సంపాదిస్తావా? నెలకు 1-2 అండర్ వాల్యుయేషన్ కేసులు తగిలినాయి అనుకో, ఇక నీ పంట పడినట్లేగా. ఖర్చులు ఎక్కువ బామర్ది. 2 పిల్లల, పైగా కాన్వెంట్ చదువులు, దానికి తోడు ఇంట్లో వైట్ ఎలిఫెంట్ ఒకటి. వైట్ ఎలిఫెంటా? అదెవరు? మా నాన్న. మీ నాన్న? రామ 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 రామ, దేశంలో ఉన్న రోగాలన్నీ ఆయనకే ఉన్నాయ్యా. ఎంత లేదన్నా నెలకు 10-15 వేలు ఖర్చు అవుతుంది ఆయనకు. అదేమిటో ఏ జబ్బు లేని వాళ్ళు గుండెకి గుట్టుక్కుని వస్తున్నారు పాపం. మరీను రోగాలు మందులు పెరుగుతున్నాయి కానీ చచ్చే సూచనలు చూచాయిల్లో కనిపించడం లేదు బామ్మర్ది. అబ్బబ్బబ్బా, నాకు తల దిమ్ముగా ఉంది, వెళ్ళి దమ్మేసి వస్తా. అల్లుడు గారు. రవి, నాన్న రవి. ఎలా ఉందమ్మా? డాక్టర్ గారు ఏమన్నారు? రవి, నీకు నెలకి 30-35 వేల దాకా వస్తుంట. 2 ట్యుటోరియల్ కాలేజీల్లో పాఠాలు చెప్పడానికి కూడా ఒప్పుకున్నావుట. అంత డబ్బు ఇక్కడే వస్తున్నప్పుడు ఈ పరిస్థితులు అమెరికా పోకపోతే ఏంట్రా? ఏమిటి ఈ విషయాలని బావగారు చెప్పారా మీకు? ఉదయం మీరు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మీతో గుసగుసలాడుతుంటే నాకు అప్పుడే అనుమానం వచ్చింది. అసలు ఆయన సంగతి తెలుస్తానా మీకు? కింద సంవత్సరం ఆయన ఇద్దరు స్నేహితులు కలిసి 5 ఎకరాల రొయ్యల చెరువు వేశారు. ఒక్కోళ్ళు 3 లక్షల లాభం వచ్చిందమ్మా. ఆ 3 లక్షలు పెట్టి ఈ సంవత్సరం 10 ఎకరాల రొయ్యల చెరువు అయిపోతున్నారు. ఈలోగా పేకాట్లో డబ్బులు పోయినాయని అడిగితే మీరు ఈపోతారా అని బ్యాంకులో డబ్బులు అలాగే ఉంచి దేబి మొహం వేసుకుని వచ్చాడు. అంటే నీ నాన్నగారు సాయం చేయకపోయినా బావగారికి ఏమి ఇబ్బంది లేదన్నమాట. తేరగా వస్తున్నాయిక తీసుకుపోదామని వచ్చాడు. సర్లే, ఈ విషయం బావగా నడకు. బజార్లో పడితే మనకి బజార్ మనుషులకి తేడా ఉండదు. అలాగే. విశ్వనాథం, చూసావుగా, నువ్వు సహాయం చేసినా చేయకపోయినా నీ అల్లుడికి కొడుక్కి ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు గుండెల మీద బరువు దించినట్లుగా లేదు. లేదు, గుండె సైకిల్ పళ్ళ చక్రంలో ఇరుక్కున్న పంచలాగా. ఎందుకు? ఎందుక వీళ్ళిద్దరికీ నేను సహాయం చేద్దాం అనుకున్నానే. తెలిసి తెలిసి వాళ్ళిద్దరు నన్ను ఇలా మోసం చేస్తున్నారంటే నాకు బాధగా ఉండదు. తమ కార్యంబు పరిచయించు పరార్థ ప్రాపకుల్ సజ్జనం, తమ కార్యంబు ఘటించుచున్ పరహితార్థ వ్యాపృతుల్ మధ్యముల్, తమకై అన్యహితార్థ ఘాతుక జనులు దహించు వృధాన్యార్థ భంగము కావించని వారలెవరో ఎవరో ఎరుంగన్ శక్యమే. విశ్వనాథం, టేక్ ఇట్ ఈజీ, టేక్ ఇట్ ఈజీ, టేక్ ఇట్ ఈజీ అయితే. అత్తయ్య గారు ఏమైందండి? అత్తయ్య గారు, మావయ్య గారు, ఏం జరిగిందండి?
నాకన్నా చెప్పరేమిటండి? డాక్టర్ గారు ఏమన్నారు? బ్రెయిన్ ట్యూమర్ అన్నారు. బ్రెయిన్ ట్యూమరా? హా. ఎంత త్వరగా వీలైతే ఎంత త్వరగా ఆపరేట్ చేయటం మంచిదన్నారు. ఆపరేషన్కేమో 5 లక్షలు కావాలన్నారు. వచ్చే నెలలో గాని నాది సావిత్రిది ఇన్సూరెన్స్ పాలసీలు మెచ్యూర్ కావు. లేకపోతే నా దగ్గర ప్రావిడెంట్ ఫండ్ మీ వివాహానికి అబ్బాయి చదువుకి పూర్తిగా ఖర్చు చేసేసారు. అల్లుడు గారు, ఎక్కడైనా సరే ప్రయత్నం చేసి ఒక్క 5 లక్షలు చూడండి. నేనా? 3 లక్షలు మీరు ఉంచుకుని 2 లక్షలు మాకు ఇస్తే ఉభయల అవసరాలు తిరిగిపోతాయి. ఎల్ఐసి పాలసీలు మెచ్యూర్ అయిన తర్వాత వడ్డీతో సహా కట్టేద్దాం. ఏమంటారు? అమ్మో అమ్మో అమ్మో, మామయ్య గారు సచిన్ టెండూల్కర్ లెవెల్లో షాట్ కొట్టాడు. క్యాచ్ పట్టుకోబోయి బాల్తో సహా బౌండరీలో అయినవతల పడ్డా. మీరు ఈ విషయానికి సీరియస్ గా ఆలోచించాలి. సీరియసే. చూడండి మామయ్య గారు, నాకున్న సోర్స్ అల్లా ఇల్లు ఒక్కటే. అది అమ్మటానికి కాదు కదా, తాకట్టు పెట్టడానికి కూడా ఒప్పుకోడండి మా నాన్న. రవిని గట్టిగా అడగండి, అతనికి బాధ్యత స్తోమత 2 ఉన్నాయి. ఇక నేనంటారా, నా ఉద్యోగం పోకుండా, నేను జైల్లో పడకుండా నన్ను నేను కాపాడుకోవాలి మామయ్య గారు. ఆహా, నా కోసం కాదండి, మా అమ్మాయి కోసం, తన పిల్లల కోసం లేంటి. మామయ్య గారు ఒక అరగంటలో ట్రైన్ ఉంది, నేను వెళ్ళొస్తా. అత్తయ్య గారు ఆరోగ్యం కుదుట పడాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తా. రవి, అల్లుడు గారు, ఏమైంది మా నాన్నగారికి? ఏమండి? అమ్మా, నాన్నగారికి మళ్ళీ అటాక్ వచ్చినట్టుందా? అటాక్ వచ్చిందా? డాక్టర్ గారు ఏమన్నారు? నాకెళ్ళి చెప్పేమిటే? 3 వార్స్ మూసుకుపోయాయట. వెంటనే బైపాస్ సర్జరీ చేయాలన్నారు. 2-3 క్లిప్స్ కూడా పెట్టాల్సి వస్తుందట. 5-6 లక్షలు అవుతాయన్నారు ఆపరేషన్ కి. నాన్నగారి దగ్గర 3 లక్షలే ఉంది. మిగతావి ఎలాగోలా నువ్వే సర్దుబాటు చేయాలి రవి. నా వల్ల కాదమ్మా, నా వల్ల కాదే. రవి, నేను అమెరికా ప్రయాణం గురించి 4 లక్షలు చూసుకోవాలి. అదేమిట్రా, నాన్నగారికి ఎలా ఉంటే అమెరికా ప్రయాణం అంటావేమిటి? చూడమ్మా, 3 వంతుల జీవితం మూసిన వాళ్ళు మీరు, ముందున్న వాడిని నేను. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమ్మా. నాన్నగారి దగ్గర 3 లక్షలు ఉన్నాయి కదా, ఎల్ఐసీ పాలసీ మీద వాటి మీద 2-3 లక్షల దాకా ఇస్తారు. ప్రయత్నం చేయమ్మా. ఈ రోజుల్లో హార్ట్ ఆపరేషన్ అంటే పెద్దగా భయపడాల్సింది ఏమీ లేదమ్మా. బాబాయ్ ఫోన్ చేస్తే వస్తాడు, తోడుగా ఉంటాడు. నేను బస్సు ట్రైన్ పట్టుకొని వైజాగ్ వెళ్తాను. రవి, మామయ్య గారు వెళ్ళొస్తానండి. చూడండి, ఈ పరిస్థితుల్లో మమ్మల్ని ఇలా విడిచి వెళ్ళటం మీకు ఏమైనా న్యాయంగా ఉందా చెప్పండి. ఉండి ఏమీ చేయలేనప్పుడు ఉండటం మీకు భారమే తప్ప ప్రయోజనం ఏముంది చెప్పండి. మామయ్య గారు, చిన్నవాడినో పెద్దవాడినో నాదో చిన్న సలహా. చెప్పండి. రవి, నువ్వు కూడా వినాలి. అలాగే. మామయ్య గారు, అత్తయ్య గారికి బ్రెయిన్ ట్యూమర్ అంటున్నారు. బ్రెయిన్ ఆపరేషన్ చేసే టెక్నాలజీ మన దేశంలో ఇంకా బాగా డెవలప్ కాలేదు. ఏమంటావు రవి? యు ఆర్ కరెక్ట్. అనవసరం రిస్క్, పైగా బోల్డ్ అంత డబ్బు ఖర్చు. టెంపరీగా రిలీఫ్ కోసం చాలా రకాల మందులు ఉన్నాయి. బాధపడ్డ 5-6 ఏళ్ళు పైగా బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు. సరే, అదలా బాధపడుతూ ఉంటే చేతగాని వాళ్ళగా చేతులు ముడుచుకొని కూర్చోటం ఎలాగురా? అలా అని చూస్తూ చూస్తూ చంపుకుంటావా చెప్పండి. అమ్మా, నాన్నగారు ఆపరేషన్ గురించి నువ్వేం కంగారు పడకు. భగవంతుని దయ వల్ల అన్నీ సవ్యంగానే జరుగుతాయి. ఒకవేళ జరగకూడదు ఏమైనా జరిగితే బ్రతికుండగా ఏమీ చేయకపోయినా చచ్చాకన్నా అన్ని ఘనంగా జరిపిద్దాం అనుకో. నాతో చెప్పి వాడితో ఏమిటేది కారసా? ఏమీ లేదండి. ఆ కృష్ణుడు చెప్పిన గీతోపదేశం అర్జునుడికి అర్థమైందో లేదో కానీ అబ్బాయి చెప్తుంటే గుడ్లు అప్పగించి చెవులు నెక్క పడుచుకుని వినాలనిపిస్తుందండి. సావిత్రి, ఊరుకో సావిత్రి. మన దగ్గర డబ్బున్నప్పుడు 4 లక్షలు అబ్బాయికిచ్చి అమెరికా పంపించాలనుకున్నాం కదటే. 3 లక్షలు అల్లుడికిచ్చి కూతురు కాపురానికి నిలబెట్టాలనుకున్నాం కదూ. మన కర్మగాలి మనకి ఇలాంటి జబ్బులు వస్తే వాళ్ళు ఏమీ పట్టించుకోకుండా మీ చావు మీరు చావండి అని వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే నాకెలా ఉందో తెలుసా సావిత్రి? బ్రతికుండగానే మనల్ని ముక్కలు ముక్కలుగా దానికి కాకులకి గద్దలకు వేస్తున్నట్టుంది.
చూడండి బాబు, నేను జీవితం అంతా కష్టపడి సంపాదించిన డబ్బును అప్పనంగా దోసుకుపోవటానికి ఇద్దరు వచ్చారే. మా కోసం ఈ పరిస్థితుల్లో 1 లక్షో 1/2 లక్షో ఖర్చు చేయడానికి మీ మనసును అంగీకరించినప్పుడు నా దగ్గర డబ్బు తీసుకెళ్లే హక్కు మీకు ఎవరిచ్చారయ్యా? అందుకే మేము ఒక నిర్ణయానికి వచ్చాం. ఎక్స్ట్రా లగేజ్ అనో వైట్ ఎలిఫెంట్ అనో అనిపించుకోవడం ఇష్టం లేక మా బ్రతుకులు మేము బ్రతకదలుచుకున్నాం. సావిత్రి, ఏమన్నావే? కూతురైనా కొడుకైనా ఒకటే కదూ? యు ఆర్ కరెక్ట్, 100% కరెక్ట్. ఎవళ్ళైతేనే మనల్ని పేక్కరింటానికి. ఏమిటండి మీ పిచ్చి? అల్లుడు గారు 3 లక్షల కోసం రావడం అమ్మాయికి తెలియదా? డబ్బు పట్టుకురమ్మని అమ్మాయే పంపించిందండి. పెళ్లి కాకముందు విశ్వనాథం గారి అమ్మాయి, ఇప్పుడు సదానందం గారి భార్య. కాలం ఎంత తొందరగా మారిపోతుంది. ఆ కాలంతో పాటు మారలేకపోవటం మన పిచ్చితనమే. రే నాయనా రవి, నేను నా జీతంలో 3 వంతులు ఇన్సూరెన్స్ కట్టేవాడిరా. ఎందుకో తెలుసా? నేను అర్థాంతరంగా చచ్చిపోతే మీరు ఏమైపోతారో అని భయం రా. రే, నేను సైకిల్ మీద తిరుగుతూ కూడా మిమ్మల్ని రిక్షాల్లో కూర్చోబెట్టుకొని కోళ్ళ దగ్గర తెచ్చేవాడిరా. ఎందుకో తెలుసా? సాటి పిల్లల్లో మీరెక్కడ పలసరైపోతారనన్న భయంతోరా. అనుభవించే వయసున్నప్పుడు చాలని జీతం, అనుభవించడానికి కావలసినంత డబ్బున్నప్పుడు చాలని జీవితం. ఇదేనే మన మధ్యతరగతి బ్రతుకులు. చూడండి అల్లుడు గారు, పండక్కి పబ్బానికి అమ్మాయి పిల్లలతో సహా వచ్చి 4 రోజులు మా దగ్గర ఉండి కాలక్షేపం చేసి వెళితే మాకు చాలా సంతోషంగాను మనశ్శాంతిగాను ఉంటుంది. అంటే నన్ను వెళ్ళిరమ్మనేనా? అమ్మాయ్యా, నాకు టెన్షన్ తగ్గింది. నా ప్రాబ్లం సాల్వ్ అయింది. అలా నువ్వెందుకు అనుకుంటున్నావు? బావగారి ప్రాబ్లం లేకపోతే నాకు 4 లక్షలు ఇవ్వడానికి మీకే ఇబ్బంది లేదుగా? ఎందుకు ఇవ్వాలరా? రేయ్, నేను కన్నందుకు నువ్వు చదువుకుంటానన్నంత వరకు చదువు చెప్పించాను. నేను ఉద్యోగంలో స్థిరపడతాను అంటే 1 లక్ష రూపాయలు లంచం కూడా ఇచ్చాను. నువ్వు కోరుకున్న పిల్లని కానీ కట్నం లేకుండా ఆగు. నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో నాకు బాగా తెలుసు. ఆ 1 లక్ష రూపాయలు కూడా నీ దోసిట్లోనే పోసావురా. రేయ్, నా సొంత డబ్బుతో నీ పెళ్లి దర్జాగా చేశాను రా. ఎందుకో తెలుసురా నీకు? తండ్రి తన ప్రేమను కొడుకు పెళ్లిలో చూపిస్తాడు రా. కొడుకు తండ్రి చావులో అని మనం ఎలాగూ చూడలేం కదే. అందుకే నా శక్తికి మించి, నా హోదాకి మించి ఆడపిల్ల పెళ్లి కట్టే కూడా అబ్బాయి పెళ్లి ఘనంగా చేశాడు అనిపించుకున్నాను. రేపు నేను అమెరికా వెళ్ళి కోట్లు సంపాదిస్తే వద్దు, నీ మీద పెట్టుబడి పెట్టి నేను వ్యాపారం చేయట్లేదురా. ఇంతవరకు నేను ఏం చేసినా నా బాధ్యతను కోరి చేశాను. అది కాదమ్మా. చూడు రవి, మేము పెద్దవాళ్ళం అవుతున్నాం, వయసు పెరుగుతుంది, ఆరోగ్యం క్షీణిస్తుంది. రేపు అనుకోనివి జరగకుండా జరిగి, ఒరే రవి, మీ నాన్నగారి ఆరోగ్యం బాగోలేదు, హాస్పిటల్కి తీసుకువెళ్ళరా అని నేనంటే, అమ్మా నా పిల్లాన్ని కాన్వెంట్ లో చేర్చుకోవాలి అని నువ్వంటే, ఒరే నా తల దేని కేసు కొట్టుకుని చావాలో చెప్పరా, చెప్పు. వద్దురా, వద్దు. ఈ మానసిక క్షోభ నీకు వద్దు, మాకు వద్దు. ఇంతకాలం మేము మీకోసం బ్రతికాం, ఇకనైనా మా కోసం మమ్మల్ని బ్రతకనివ్వండిరా, బ్రతకనివ్వండి. ఏమిటమ్మా బొత్తిగా పరావాణి చేసి మాట్లాడతావు? రేపు మంచికి చెడుకి అన్నిటికీ నేనే కదే. అంటే రేపు చచ్చిన తర్వాత మీ తల కరువు పెట్టవలసిన వాడిని నేనే కదా అంటావా? బ్రతుకున్నంత కాలం ఇంకా వీళ్ళు పోలేదే అనుకొని పోయిన తర్వాత అమ్మయ్యా పీడా వదిలిందనుకునే నీలాంటి వాడి చేత తల కరువు పెట్టించుకునే దానికంటే పాపం పెద్ద ఆయన పోయినట్ట, పెద్ద ఆయన కాలం చేశాట అని జాలిబడి వచ్చి ఏ మున్సిపాలిటీ వాడు మా తల కరువు పెట్టినా
మా ఆత్మలు ఎంతగా క్షోభించవునా, సంతోషిస్తాయి. ఐ హావ్ నో సచ్ బ్లడీ సెంటిమెంట్స్. నిజానికి మాకు ఏ జబ్బు లేదు. ఆహా, ఆ ఒకవేళ కర్మగాలిస్తే మా పరిస్థితి ఏమిటా అని ఆలోచించాం. ఆహాహా, టీకా తాత్పర్యాలతో సహా బాగా అర్థమయ్యేలా చెప్పారు నాయన. సావిత్రి, మనం విజయవాడలో ఉన్నప్పుడు నీ చేతి నిండా డబ్బుండేది. అప్పుడు నీకేమనిపించేదే? అబ్బాయికి 3 చక్రాల సైకిలు, అమ్మాయికి బర్మా బొమ్మ కొనాలనిపించేదండి. ఇంకా మిగిలుంటే? మీకు బట్టలు, నాకు చీర కొనుక్కోవాలనిపించేది. ఇంకా మిగిలుంటే? దాచుకోవాలనిపించేది. అంతేగాని మీ అమ్మకు నాన్నకు ఏదైనా కొనివ్వాలనిపించిందిటే నీకు? చెప్పాలి, నా మీద ఒట్టు. ఏమండి? లేదండి. నిజానికి నాకు అనిపించలేదే. వాళ్ళ అవసరం అంటేనో నోరు తెరిచి అడిగితేనే తప్ప అమ్మా నాన్నల విషయం నాకు జ్ఞాపకం వచ్చేది కాదు. నిన్న మనం, ఇవాళ వీళ్ళు, రేపు వీళ్ళ పిల్లల పిల్లలు. అందుకే నాకు ఎవరి మీద కోపం లేదు. చూడండి, నేను రిటైర్ అయ్యాను. రేపు ఆఫీస్కి వచ్చి పనిచేస్తానంటే ఏమంటారండి? రూల్స్ ఒప్పుకోవు అంటారు. నే సర్వీస్లో ఉండగా మీరు కోరిన కోరికలన్నీ తీర్చాను. ఇప్పుడు నన్ను ఏదైనా మీరు కోరడానికి రూల్స్ ఒప్పుకోవు. చూడండి, నా తదనంతరం ఏదైనా మిగిలింటే మీ ఇద్దరు చెరికాస్తా తీసుకోండి. అది ముందుగానే నా దగ్గర నుంచి పొందాలనుకోవడానికి రూల్స్ ఒప్పుకో. చూడండి అల్లుడు గారు, నేను కోపంలో ఏదైనా మాట్లాడుంటే అబ్బేబే లేదు మామయ్య గారు, మా ముందు జాగ్రత్తకు మంచి టానికే ఇచ్చారు. వెళ్ళొస్తాను మామయ్య గారు. అప్పుడప్పుడు అమ్మాయి పిల్లలతో సహా వచ్చిపోతూ ఉండండి. అలాగేనండి. అమ్మా, నన్ను క్షమించమ్మా. నాన్నగారు, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. ఒరే రవి, కోడల్ని మనవండి ఒకసారి తీసుకొచ్చి చూపించరా? అరే, తాతను చూస్తూ అలా కాలమైంది, త్వరగా తీసుకొస్తావు కదూ. కంగ్రాచులేషన్స్, బోల్డ్ డెసిషన్ తీసుకున్నావు. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? చూడు ఫేటు, ఇప్పటి వరకు మా తలరాతలు నువ్వు రాశావు. ఇక నుంచి మా రాతలు మేమే రాసుకోదలుచుకున్నాం. పేటు కాదు, కేటు కాదు, నేను నీ మనసులోనే ఉన్న ఒక ఆలోచనని. ఆలోచన వివరంగా చెప్పు. రూల్స్ ఒప్పుకోవు. రూల్స్ ఒప్పుకోవు? చూడు, పెళ్లి నాటికలంతా మా ఆవిడ మొహాన కనపడుతోందయ్యా. అది టీవీ చూస్తోంది. నువ్వు అలా వెళ్ళిపోతే కాస్త నేను మా ఆవిడతో సరదాగా మాట్లాడుకుంటాను. సావిత్రి, సావిత్రి. ఏమిటండి? ఏమిటి పెళ్లి నాటికలంతా ఉట్టిపడుతోంది? పెళ్లి కళాలేదు, ఏమీ లేదు, ఊరుకోండి. అది కాదే. ఇదిగో, నాకు అసలే ఒంట్లో బాగలేదు, ఊరుకోండి. నా మాట వినమంటుంటే. చూడండి, పిచ్చి పిచ్చి వేషాలు వేయడానికి రూల్స్ ఒప్పుకో. రూల్స్ ఒప్పుకోవు?